Welcome back to KRB Science, 16th question in PS SSC examinations. ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఈ 16th క్వశ్చన్స్లో ఆల్రెడీ మనం 3 వీడియోస్ చేసాం. దాంట్లో ఒకటి స్కెల్టన్ ఈక్వేషన్తో ఇచ్చారు, 2 వర్డ్ ఈక్వేషన్స్తో ఇచ్చారు. వర్డ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం స్కెల్టన్ ఈక్వేషన్స్ రాసుకోవాలి, అంటే కంపల్సరీగా కాంపౌండ్ యొక్క ఫార్ములాని మనం నేర్చుకోవాలి. ఇక్కడ అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు స్కెల్టన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో డైరెక్ట్గా నేను ఫస్ట్ దాంట్లోకి మూవ్ అయిపోతున్నాను. మళ్ళీ ఒక్కసారి మీరు ప్రీవియస్ 3 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే అక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఫర్ టైమ్ బీయింగ్ త్వరగా నేను చేసుకుందాం. వాట్ ఆర్ ద యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద రియాక్టెంట్ సైడ్? సోడియం క్లోరైడ్లో Na ఉంది, క్లోరిన్ ఉంది. అలాగే సిల్వర్ నైట్రేట్ AgNO. సోడియం ఒకటి ఉంది, క్లోరిన్ ఒకటి ఉంది, సిల్వర్ ఒకటి ఉంది, నైట్రోజన్ ఒకటి ఉంది, ఆక్సిజన్ 3 ఉన్నాయి. సో ఆన్ ప్రోడక్ట్ సైడ్ వీ హ్యావ్ AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ అండ్ సోడియం నైట్రేట్ NaNO3. సో సిల్వర్ వీ హ్యావ్ ఒక సిల్వర్ ఉంది, ఒక క్లోరిన్ ఉంది, సోడియం ఒకటి ఉంది, నైట్రోజన్ ఒకటి ఉంది, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఏమనుకుంటున్నారు దీని గురించి మీరు? Is it balanced or not? 1 1 1 1 3 1 1 1 1 3. సో రియాక్టెంట్ సైడ్ మనకి యాటమ్స్ ఏవేవైతే ఉన్నాయో అదే ప్రపోర్షన్, అదే నెంబర్లో ప్రోడక్ట్ సైడ్ కూడా ఉంది. కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో NaCl ప్లస్ సిల్వర్ నైట్రేట్ AgNO3 gives rise to AgCl, silver chloride, plus sodium nitrate, NaNO3. So moving to the next one, barium chloride. Barium chloride on reactant side, we have barium chloride, H2SO4 and BaSO4 and HCl on product side. So మనం BaCl2 ఆటమ్స్ రాద్దాం. BaCl2 plus H2SO4 gives rise to BaSO4, barium sulfate, plus HCl. So barium chloride atoms raste barium, chlorine, hydrogen, sulfur, oxygen. Barium we have 1, chlorine 2, hydrogen 2, sulfur 1 and oxygen 4. On reactant side, barium sulfate lo barium ఒకటి, sulfur ఒకటి, ఆక్సిజన్స్ 4. HClలో హైడ్రోజన్ ఒకటి, క్లోరిన్ ఒకటి. మనకి ఆల్రెడీ కొన్ని బ్యాలెన్స్ అయిపోయినాయి చూడండి. బేరియం ఈజ్ బ్యాలెన్స్డ్, సల్ఫర్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇంకా బ్యాలెన్స్ కావాల్సింది ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు వీడియోలో వచ్చింది, క్లోరిన్ అండ్ హైడ్రోజన్. లెఫ్ట్ సైడ్ 2 2 ఉన్నాయి, రైట్ సైడ్ 1 1 ఉంది. సో రైట్ సైడ్ మనకి HCl కాంపౌండ్ డైరెక్ట్గా ఈ రెండు కలిసిన కాంపౌండే ఉంది. దాని ముందు మనం 2 రాసేస్తే చాలు. నౌ the values becomes barium 1, chlorine 2, hydrogen 2 HCl లో 2, sulfur barium sulfate లో 1, oxygen barium sulfate లో 4. So 1 2 2 1 4. So the equation is balanced. చూడండి 1 2 2 1 4, 1 2 2 1 4. So the equation is barium chloride BaCl2 plus H2SO4 gives rise to barium sulfate BaSO4 plus 2HCl. So this is the balanced equation. Only మనం ఒక 2 రాసేసాం, అయిపోయింది. నెక్స్ట్ lead nitrate. ఒకటే ఇక్కడ మనకి రియాక్టెంట్ సైడ్ ఒక్కటే ఉంది lead nitrate, బట్ ప్రోడక్ట్ సైడ్ మాత్రం మనకి 3 కాంపౌండ్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఆన్ హీటింగ్ 3 అయినాయి. lead nitrate, lead oxide, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్గా విడిపోయినాయి. సో ఇలాంటి రియాక్షన్ని మనం ఏమంటున్నాం?
కెమికల్ డీకంపోజిషన్ అంటున్నాం. సో ఏమేంటి ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చూడండి. లెడ్ ఉంది, పీబీ ప్లంబం, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. లెడ్ ఎన్ని ఉన్నాయి? పీబీ ఓన్లీ 1. NO3 టేకెన్ ట్వైస్ కాబట్టి నైట్రోజన్లు 2. NO3 టేకెన్ ట్వైస్ మీన్స్ NO3 అండ్ NO3 2 ions. సో 2 Nలు ఉన్నాయి, O3లు 2 ఉన్నాయి. O3లు 2 అంటే ఓలు ఎన్ని ఉన్నట్టు 3 2s 6 ఉన్నాయి. ఆన్ రైట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్లోకి రండి. లెడ్ ఆక్సైడ్లో ఒకటి ఉంది లెడ్. నైట్రోజన్ డయాక్సైడ్లో నైట్రోజన్ ఒకటి ఉంది. ఆక్సిజన్ లెడ్ ఆక్సైడ్లో ఒకటి, నైట్రోజన్ డయాక్సైడ్లో 2, నార్మల్గా ఓన్లీ ఆక్సిజన్గా 2, మొత్తం 5 ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ నైట్రోజన్ ట్రై చేద్దాం. లెడ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. సో లెడ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కాబట్టి నైట్రోజన్ చూద్దాం ఫస్ట్ మనం. నైట్రోజన్ ఇక్కడ 2 ఉంది ఆన్ రియాక్టెంట్ సైడ్. వీ హ్యావ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఓన్లీ 1. సో ప్లేస్ 2 ఇన్ ఫ్రంట్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ పెట్టామనుకోండి. అప్పుడు ఇటు ఏమైపోతాయి మనకి? లెడ్ మారదు, నైట్రోజన్స్ 2 ఉన్నాయి, 2NO2లో 2 ఉన్నాయి. ఆక్సిజన్లు చూడండి, లెడ్ ఆక్సైడ్లో 1, 2NO2 కాబట్టి 4, O2లో 2, 1 + 4 + 2 becomes 7. సో లెడ్ ఆక్సైడ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. నైట్రోజన్ బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఆక్సిజన్ 1 వచ్చింది. సో ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం. అంటే 7 ఉంది, 6 ఉంది. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ 6కి 7కి బ్యాలెన్స్ కావాలి మనకి. సో పని చేద్దాం. లెఫ్ట్ సైడ్లోనే 2తో స్టార్ట్ చేస్తాను నేను. సో ఇప్పుడు లెడ్ మారిపోతుంది 2. అలాగే NO3లు నైట్రోజన్ కూడా మారిపోతుంది. NO3 టేకెన్ ట్వైస్ అంటే Nలు 2, 2 4 అవుతున్నాయి ఇక్కడ. ఆక్సిజన్లు 3 6, 6 12 అవుతున్నాయి. సో ఏంటి బ్యాలెన్స్ అయినాయి? మొత్తం అన్బ్యాలెన్స్ అయిపోయింది మళ్ళీ. సో నైట్రోజన్ 4 అయింది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే రైట్ సైడ్ NO2 ముందు 4 చేద్దాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి. లెడ్ అంతే ఉంది 1. అలాగే లెడ్లో కూడా ఒకేసారి 2 పెట్టేసేయండి. సో లెడ్ ఆక్సైడ్లో లెడ్ 2 ఉన్నాయి, నైట్రోజన్కి 4 ఉంది ముందు, సో 4. సో లెడ్ ఆక్సైడ్లో 2 ఆక్సిజన్లు 2 ఇక్కడ 4 O2 అంటే 4 8, O2లో 2. సో 8 + 2 10 + 2 12, 2 4 and 12. నో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో కొద్దిగా అంటే ఇప్పటి వరకు చేసిన వాటిల్లో కొద్దిగా టిపికల్గా ఉంది, అంటే ఎక్కువగా బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది మనం. సో నౌ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈస్ 2 PbNO3 taken twice gives rise to 2 lead oxide PbO plus 4 nitrogen dioxide and O2. This happens on heating. మీరు కనుక గుర్తు ఉంటే నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క కలర్ గుర్తుకు తెచ్చుకోండి. సో లాస్ట్ వన్ ఇన్ దిస్ వీడియో, 4th మోడల్ పేపర్లో ఉన్నటువంటి వీడియో ప్రాబ్లంలో లాస్ట్ వన్ అన్నమాట. ఐరన్ 3 + H2 Fe + H2O, iron plus H2O gives rise to iron oxide, or this is Fe3O4 hematite plus H2. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆన్ రియాక్టెంట్ సైడ్ వీ హ్యావ్ Fe + H2O. కాబట్టి ఐరన్ ఉంది, Fe, H2Oలో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఐరన్ 1, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. ఆన్ ప్రోడక్ట్ సైడ్ వీ హ్యావ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. ఐరన్ 3 ఉన్నాయి ఆన్ ప్రోడక్ట్స్, హైడ్రోజన్స్ 2 బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ 4 నాట్ బ్యాలెన్స్డ్. సో ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి మీరైతే? వెరీ గుడ్. ఎందుకంటే ఫస్ట్ మనకి హైడ్రోజన్ బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ. ఇంకా మనం ఐరన్ చూడండి 1 3 ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఐరన్కి ముందు 3 పెట్టండి. నౌ దిస్ బికమ్స్ 3
హైడ్రోజన్స్ ఎలాంటివి మారలేదు, ఆక్సిజన్ కూడా మారలేదు. రైట్ సైడ్ వచ్చేసరికి మనం ఏం మార్చలేదు కాబట్టి ఇక్కడ 3, 2, 4. నౌ ఐరన్ ఆల్సో బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఇటు 4 ఉంది కాబట్టి H2Oకి ముందు 4 పెడదాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి H2Oకి ముందు 4 పెట్టేస్తే అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమవుతున్నాయి, రియాక్టెంట్స్లో ఐరన్ 3 ఉంటుంది, హైడ్రోజన్లు 4 2s 8 అవుతున్నాయి, ఆక్సిజన్లు 4 ఓలు 4 అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్కి రండి. అన్ ప్రోడక్ట్స్ Fe3 3 ఐరన్లు, ఆక్సిజన్స్ 4, హైడ్రోజన్స్ మనకి ఇక్కడ 8 రావాలి, ఇక్కడ 2నే ఉంది. సో ప్లేస్ 4 ఇన్ ఫ్రంట్ ఆఫ్ H2. సో 4 రెళ్ళు 8. నౌ అబ్జర్వ్ 3 8 4 3 8 4. నౌ దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఏమొచ్చింది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? 3 ఐరన్ ప్లస్ 4 H2O gives rise to Fe3O4 plus 4 hydrogen molecules. So this is the balanced chemical equation. మళ్ళీ ఒక్కసారి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్లో మనం రాసేటప్పుడు ఫార్ములాలు తప్పనిసరిగా నీట్గా కరెక్ట్గా రాయాలి. మనం రాసేటప్పుడే వాళ్ళు వర్డ్ ప్రాబ్లం కనుక ఇచ్చినట్లయితే, వర్డ్ ఈక్వేషన్ ఇస్తే మనం రాసేటప్పుడు కరెక్ట్గా రాయకపోతే ఫార్ములా మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసినా కూడా యూ షుడ్ నాట్ గెట్ ఎనీ మార్క్, యూ విల్ నాట్ గెట్ ఎనీ మార్క్. సో ఫార్ములాలు నేర్చుకోండి, బ్యాలెన్సింగ్ ఇలా టేబుల్ లాగే వేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఆన్సర్ వచ్చేసరికి జస్ట్ ఇలాంటి లైన్ ఒక్కటి రాస్తే చాలు మనకి, ఈ లైన్ ఇంతే చాలు మనకి. ఇలా రాస్తే 2 మార్క్స్ అనమాట. అదే వర్డ్ ప్రాబ్లం ఇచ్చి వర్డ్ ఈక్వేషన్ ఇచ్చి మనకి ఫార్ములాలోకి మార్చుకొని రాయాలంటే కన్వర్ట్ చేసినందుకు 1 మార్క్, బ్యాలెన్స్ చేసినందుకు 1 మార్క్ ఇస్తాం. ఇలా అయితే డైరెక్ట్గా ఈక్వేషన్ కనుక ఇస్తే వాళ్ళే స్కెల్టన్ ఈక్వేషన్ ఇస్తే బ్యాలెన్స్ చేసినందుకు డైరెక్ట్గా రాస్తే చాలు మార్కులు వచ్చేస్తాయి. బట్ ఎలా మార్చాలి, ఎలా రాసుకోవాలి అని అంటే ఒక టేబుల్ లాగా తయారు చేసుకుంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ తప్పులు పోకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి KRB సైన్స్ ఛానల్ని. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.